నమస్తే, వెల్కమ్ టు విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. ప్రముఖ జ్యోతిష సంఖ్యాశాస్త్రవేత్త రెహమాన్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు కెరియర్కి సంబంధించి, అదేవిధంగా వృత్తి కానీ, వ్యాపారం కానీ, లేకపోతే సంతాన సమస్యలు కానీ, వీటికి సంబంధించి ఎలాంటి డౌట్స్, సందేహాలు ఉన్నా కానీ మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి మీకున్న సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం వారు ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీరు ఏ సంఖ్యాశాస్త్రాలని ఉపయోగిస్తారు? నేను వచ్చేటప్పటికి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ చార్ట్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేస్తుంది. మన యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది, మన యొక్క కెరియర్ ఎలా ఉండబోతుంది, అలా నేను చదువుకోవాలి, ఏ వ్యాపారం చేయాలి, ఏ జాబ్ వస్తుంది, సంతానం ఎలా ఉన్నది, వివాహం ఎలా ఉన్నది, ఇలా మన ఓవరాల్గా మన లైఫ్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆస్ట్రాలజీ చార్ట్ తెలియజేస్తుంది. అలానే న్యూమరాలజీ వచ్చేటప్పటికి అసలు మనం ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుడితే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, ఏ డేట్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ ఇయర్లో పుట్టినటువంటి వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, అలానే దాని ప్రకారం పేరు ఎలా పెట్టుకోవాలి, ఆ పేరు యొక్క ప్రభావం మన మీద ఎంతవరకు పడుతుంది, ఆ పేరులో పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయా, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ తెలియజేయడానికి న్యూమరాలజీ అనేటువంటిది ఉపయోగపడుతుందమ్మా. అలానే నేను వచ్చేటప్పటికి చెయ్యి చూస్తాను. చెయ్యి చాలా అద్భుతమైనటువంటి విషయాలను తెలియజేస్తుందమ్మా. ఇది సపోజ్ చాలామంది ఫారిన్ వెళ్ళాలనుకుంటుంటారు, వాళ్ళు వెళ్ళటం వీలు కాదు. అసలు వీళ్ళు ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా, వెళ్తే ఏ దేశం వెళ్తే బాగా సక్సెస్ అవుతారు ఏంటి అనేటువంటి విషయాలన్నీ చెయ్యి చూసి చెప్తాను. అలానే ఫేస్ రీడింగ్, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్లోనే 100 years మన యొక్క లైఫ్ కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. దాని ప్రకారం మన యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పవచ్చు. అలానే సిగ్నేచర్, ఒక్కొక్క సిగ్నేచర్ని బట్టి వాళ్ళకి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, పీరియాడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, ఆడవాళ్ళకైతే ఇలా రకరకాల సమస్యలన్నీ కూడా చెప్పడానికి వీలవుతుంది సంతకాన్ని బట్టి. సో మీ సంతకం ఎలా ఉంది, దానివల్ల ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ సంతకం మార్చుకోవటం వల్ల మనం ఎలా బయట చాలా జీవితంలో బాగా పైకి రావచ్చు అనేటువంటిది సిగ్నేచర్ కూడా అనాలిసిస్ చేస్తా. అలానే మ్యారేజ్ డేట్స్, పెళ్లి డేట్ బాగా ఉంటే, పెళ్లి డేట్లు కనుక బాగా ఉంటే జీవితం బాగా ఉంటుంది. పెళ్లి డేట్ కనుక బాగా లేకపోతే జీవితం అంతా అసలు మనిషి జీవితం అసలు స్టార్ట్ అవటమే మ్యారేజ్ నుంచి బిగిన్ అవుతుందండి. అప్పుడు దాకా ఎలా అయినా బతికిపోతాడు మనిషి, ఏ విధంగానే ఎలా అయినా బతికిపోతాడు. పెళ్లి నుంచే అన్ని ప్రాబ్లమ్స్ బిగిన్ అవ్వటమా లేదా సుఖంగా ఉండటమా అనేది ఆధారపడి ఉంటుంది. మ్యారేజ్ డేట్ ఈజ్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. సో పెళ్లి డేట్ ఎలా ఉంది, ఆ పెళ్లి డేట్ని బట్టి వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటివన్నీ కూడా వస్తున్నాయి. అందువల్ల నేను ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, అలానే మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ చూసి మంచి పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఎన్నో సంవత్సరాలుగా ఇలా వీటి మీద ఎంతోమందికి గైడెన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎలా చేసుకుంటే బాగుండేది అనేటువంటి అన్నీ తెలియజేయడం జరుగుతుంది. నమస్తే. అండ్ సవిత గారు కూడా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. వీరు 21/3/1998 జన్మించారు. చూడమ్మా, ఇప్పుడు వీళ్ళు 21వ తారీఖు పుట్టారు. ఇది వీళ్ళ గురించే కాదమ్మా, 21వ తారీఖు పుట్టిన అందరి గురించి చెప్తున్నా. 21వ తారీఖు పుడితే చాలా మంచి పిల్లలు. 2 + 1 3. 3 అంటే గురువు. గురువు అంటే చాలా మంచి పిల్లలు. ఇలా మీ యాంకర్లు, పాటలు పాడేవాళ్ళు, డాన్సులు వేసేవాళ్ళు, ఇలా కళల మీద కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండేది 21 వాళ్ళకి. వీళ్ళందరూ గురువుకి సంబంధించిన నంబర్. వీళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడుతుంటే వినసొంపుగా ఉండేది. ఒక్కోళ్ళు మాట్లాడుతుంటే నోట్లో తుపాకులు పెట్టుకొని దడ్ కాల్చినట్టు ఉండేది. అదే ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే వినసొంపుగా ఉంటుంది. అలా ఈ 21వ తారీఖు పుట్టిన వాళ్ళు దైవానికి సంబంధించిన వాళ్ళు, గురువు నంబర్ కాబట్టి చాలా ఎక్సలెంట్ నంబర్ అమ్మ. వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఈ 21 వాళ్ళందరికీ కూడా లైఫ్ ఫస్ట్లో like the moon which wakes and wanes, the earlier period of life of people having names in this number 21 will be full of struggles. వీళ్ళకి మొదటి పార్ట్ చాలా స్ట్రగుల్స్గా ఉంటుంది. ఎందుకంటే మంచి పిల్లలు కదా, మంచి పిల్లలు కాబట్టి ఆటోమేటిక్గా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అక్కడ ఏమున్నాయంటే, అండ్ ద లేటర్ పార్ట్ విల్ బి ఫుల్ ఆఫ్ అచీవ్మెంట్స్. అంటే ఒక ఏజ్ వచ్చినాక మైండ్ మెచ్యూర్ అయ్యి, ఓహో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకున్నాక ఎలా ఉంటుందంట లైఫ్ అంతా కూడా అచీవ్మెంట్స్. ఇక్కడ ఏమంటాడంటే దే గెట్ వెల్త్, ఇన్ఫ్లుయెన్స్, డొమెస్టిక్ లైఫ్ అండ్ పర్మనెంట్ జాబ్.
వీళ్ళకి మంచి జాబ్స్ ఉంటాయి, మంచి వెల్త్ ఉంటుంది, మంచి ఆలోచన శక్తి ఉంటుంది. అలా అన్నీ ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి నంబర్లో పుట్టారు ఈ అమ్మాయి 21వ తారీఖు. ఎవరైనా 21వ తారీఖు పుట్టిన వాళ్ళ గురించి చెప్తున్నానండి నేను. 21వ తారీఖులో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా జీవితంలో మంచి జాబులు, మంచి సెటిల్మెంట్ అన్నీ బాగా సెటిల్ అవుతారు. ఒక్కొక్కళ్ళు నాకు ఫోన్ చేసి, సార్ నేను 21వ తారీఖు పుట్టాను, నేను ఫారెన్ వెళ్తున్నానండి ఎంఎస్ చదువుకోవడానికి, నాకేమైనా కొంచెం గైడ్ లైన్స్ ఇవ్వండి అంటే, ఫస్ట్ నేను ఏం గైడ్ లైన్స్ ఇస్తాను అంటే, అమ్మ మీరు ఒక అప్లికేషన్ మీద ఎంఎస్ చదువుతానికి వస్తున్నా అని ఒక అప్లికేషన్ మీద సైన్ చేశారు. అది నిరంతరం గుర్తుంచుకోండి. ఎందుకంటే 21 వాళ్ళు ఊరికినే మోసపోతారు, ఎవరేం చెప్పినా నమ్మేస్తారు, వాళ్ళకి హెల్ప్ చేద్దామని మోసపోతారు. ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు, కొంతమంది ప్రేమ వివాహాల వల్ల డిస్టర్బ్ అయిపోతున్నారు కొంతమంది. ఈ 21 వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇలా ప్రేమించడం, డిస్టర్బ్ అవటం, ఇలా ఇబ్బందులు తెచ్చుకోవటం అలా చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళింది ఎందుకు? ఎంఎస్ చదవటం. ఫారెన్ వెళ్ళేది ఎందుకమ్మా? ఎంఎస్ చదవటాం కదా. అప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఎంఎస్ చదవాలి. ఇప్పుడు మిమ్మల్ని యాంకరింగ్ చేయమని కూర్చోబెట్టారు, యాంకరింగ్ చేయాలి. కానీ 21వ నంబర్ గురించి నేను కూడా కాసేపు చెప్తానండి అనకూడదు కదా. ఏ పనికి మిమ్మల్ని పంపించారో ఆ పని మనం చేసుకొని రావాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫారెన్ వెళ్ళి అక్కడ ఎవడో మళ్ళీ ఇండియా అబ్బాయో ఎవరో అబ్బాయి కనిపించగానే వాడేదో నా నోట్స్ మిస్ అయింది అనగానే వీళ్ళ నోట్స్ ఇవ్వటం, అటు ఇటు మాటలు కలపటం, మోసపోయే లిస్ట్ కదా. ఊరిని ఆడేదో పాపం ఆడి బాధలు చెప్పగానే అబ్బబ్బబ్బా అట్లానా అని చెప్పి అలా లొంగిపోయి మోసపోయి ఎంఎస్ని పక్కన పడేసి ఇంకొక ఏదో చేస్తారు. కానీ నేను అమెరికా వెళ్ళి లవ్ చేసుకొని వస్తానని సంతకం అయితే పెట్టడం లేక మీరు, కానీ పెట్టని దానికేమో వెళ్ళిన పని మర్చిపోయి చేయకూడని పనులు చేసి అనవసరంగా లైఫ్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, జీవితంలో ఒక డెసిషన్ తీసుకోండి. నేను చదువుకోవడానికి వెళ్దాక ఇది పూర్తి అయిపోయినాక ఎంఎస్ అయిపోయింది కదా, ఎంఎస్ చదివి పూర్తి చేసిన దాకా దాన్ని ఇంకో వేరే పనికి వెళ్ళకూడదు. ఆ తర్వాత మీ ఇష్టం, ఒక 100 మందిని లవ్ చేసుకోండి, మాకు అనవసరం. నేను అనేది ఏదైతే పని, ఏదైతే పర్పస్ ఆఫ్ ద లైఫ్లో సెటిల్ అవ్వాలి ఫస్ట్. ఈ ప్రేమలు ఎప్పుడైనా ఉండి 100 ఏళ్ళ లైఫ్ ఉంది. ముసలోళ్ళు కూడా సహజీవనం చేసుకుంటున్నారు, ప్రేమించుకుంటున్నారు కదా, అది 100 ఏళ్ళ దాకా టైం ఉంది. కానీ ఈ చదువు రాదు కదా. ఈ చదువు అంతా డిస్టర్బ్ చేసుకొని నువ్వు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని ఎంతమంది డిప్రెషన్లో ఉన్నారు తెలుసా. ఇప్పుడు డాక్టర్ హాస్పిటల్లో లేదా ఈ డిప్రెషన్ కేసులే ఎక్కువ. ఎందుకు ఇన్ని డిప్రెషన్ కేసులు వస్తున్నాయంటే, వాడు నన్ను అట్టు చేసే, అసలు నువ్వు కదిలిస్తే కదా ఎవడైనా చేసేది. ఇంకొక మంచి సత్యం చెప్పనమ్మా, ఈ ప్రపంచంలో ఎక్కడమ్మా, ఈ ప్రపంచంలో ఒక నిజమైన స్త్రీని కదిలించే మగాడు ఇంతవరకు పుట్ల. తన పని తాను చేసుకొని వెళ్ళిపోయే అమ్మాయిని కదిలించే మగాడు ఈ ప్రపంచంలో ఇంతవరకు పుట్టలా. ఇక్కడి నుంచి ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటేనే వాడు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. సో నేను అనేది, ఈ 21వ నంబర్ పుట్టిన వాళ్ళు చాలా మంచి పిల్లలు, చాలా మంచి వాళ్ళు. కాబట్టి ఇలా డిస్టర్బెన్సెస్ జోలికి వెళ్ళొద్దు. మీకు పర్మనెంట్ జాబ్ రాబోతుంది, మీ లైఫ్ చాలా బాగుండబోతుంది. ఇన్ని అవకాశాలు మీ ముందు ఉంటే ఈ చిన్న 2 ఏళ్ళ, ఈ 2 ఇయర్సే కదా, ఈ ఎంఎస్ఓ పాడో లేదా ఇంజనీరింగ్ 4 ఇయర్స్ మహా అయితే, ఈ 4 ఏళ్ల కోసం ఎందుకు లైఫ్ అంతా పాడు చేసుకుంటారు? మీకు తెలీదా? ఒక్కసారి ఎవరితోనో ఒక అబ్బాయితోనో లేదా ఎవరన్నా అమ్మాయితో మాట్లాడితే ఆ రోజు రాత్రి నిద్ర పట్టదు, చదువు ఎక్కదు, ఏ పని చేసినా చేయబుద్ధి కాదు, ఏం చేసినా ఏం కాదు, అంతా ఒకే దీనిలో ఉండిపోతారు. అదే డిస్టర్బెన్సెస్. ఇంకేమైనా సపరేట్ కావాలా డిస్టర్బెన్స్? చదువు బుద్ధి కాదు, అన్నం తిన బుద్ధి కాదు, నిద్రపో బుద్ధి కాదు, అదే కాక ఇంకా వేరే డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటాయా? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అమ్మా, ఈ 21వ తారీఖు పుట్టినటువంటి పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీకు మంచి ఫ్యూచర్ ఉన్నది, మంచి భావి భారత పౌరులు అవ్వబోతున్నారు. మీరు మంచి పనులు అన్నీ చేసి సక్సెస్ అయ్యి మంచి జాబ్ సంపాదించినాక ఇక మీ ఇష్టం, మీ ఇష్టాన్ని, మీ జీవితాన్ని 100 ఏళ్ల వరకు మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి, హ్యాపీగా బతకండి. నేను కూడా హాయిగా ఉండొద్దని నేను అంటున్నా, సంతోషంగా ఉండొద్దని నేను అంటున్నా. మనం లైఫ్లో సెటిల్ అయినాక మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చక్కగా జీవితాన్ని గడపండి. ఈ 21వ తారీఖు అంటే 3, 12, 1 + 2 3, 21, 2 + 1 3, 30, 3 + 0 3. వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, తొందరపడి ఎవరిని నమ్మొద్దు. మీ పనులు ఏదో మీరు చేసుకొని సక్సెస్ చూడండి. థ్యాంక్ యూ.